నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, మనకి రావాల్సిన డబ్బు అనేది మన దగ్గరికి రాకుండా ఎన్నో రోజుల నుంచి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. మనకి ఏదో ఒక ఆటంకాలు వస్తూనే ఉంటాయి. అనుకున్న టైంకి మన డబ్బు మన దగ్గరికి రావడానికి కూడా ఎంతో కష్టపడుతూ ఉంటాం. అది మనం అప్పిచ్చిన డబ్బు అయి ఉండొచ్చు, లేదంటే ఒక భూమి అమ్మేసి ఉంటాం, అమ్మేసి మన వాటా మనకి రావాల్సిన డబ్బు అయి ఉండొచ్చు. అలాగా ఎదురు చూస్తూ ఉంటామండి, మనకి ఈ డబ్బు రావాలి కదా, ఈ డబ్బు కనీసం మనకు రావాల్సిన డబ్బు కూడా మన చేతికి అందటం లేదే అని మనం బాధపడుతూ ఉంటాం. అలాంటి డబ్బు కనుక మన చేతికి అందాలి అని అంటే నిజంగా వరాహి అమ్మవారిని తలుచుకొని మీరు ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్. మంచి రిజల్ట్ అండి, చాలా ఫాస్ట్ రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. ఇంకా పరిహారం ఏంటో తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చింది అని అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నమస్తే అండి, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి. నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది. అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు, పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్యరాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి, మనం కొత్తగా శారీ బిజినెస్ అనేది స్టార్ట్ చేసామండి. అంటే కొత్తగా ఛానల్ సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఛానల్ స్టార్ట్ చేసాము. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అది కూడా చూడండి. మీకు ఈ ఛానల్ కూడా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అంతేకాకుండా మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేశారు అని అంటే నేను శారీస్ అనేది మీకు సెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా వీడియోలోకి వెళదామండి. సాధారణంగా అండి మన డబ్బుని మనం పొందడానికి నిజంగా ఈరోజు ఇచ్చేస్తారు, ఈ డబ్బు మన చేతికి అందుతుంది అని మనం కొన్ని ప్లాన్స్ వేసుకుంటాం. అంటే ఆ డబ్బు వల్ల మనకి ఇంకొక పనులు అవ్వాల్సినవి ఉంటాయి. అంటే బయట ఎవరికన్నా ఇవ్వటం కానీ, ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవడం కానీ, మన పిల్లల పెళ్లి కోసం మనం లెక్క ఒక అంచనా అనేది ఉంటుంది, మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ టైంకి వచ్చేస్తాయి మన డబ్బులు మనకి అని చెప్పేసి అని అనుకుంటాం. అదేంట్రా నిన్నటి వరకు కూడా రావాల్సిన డబ్బులు వస్తాయని ఎదురు చూస్తున్నామే, ఇప్పుడు ఇలా వెళ్ళి అడిగేసరికి లేదమ్మా ఇంకొక వారం రోజులు పడుతుంది, ఇంకొక 10 రోజులు పడుతుందనో, బ్యాంకులో మనకి ఏదో అకౌంట్లో ప్రాబ్లం ఉందనో, నెట్ వర్క్ అవ్వట్లేదనో, ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి, ఆగిపోతూ ఉంటాయి. కానీ ఇవ్వవలసిన వాళ్ళు వెయిట్ చేస్తారండి, వాళ్ళు మనకి ప్రెషర్ పెడుతూనే ఉంటారు. అలాంటి డబ్బు ఏదైనా ఉంటే కనుక ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని మీరు చేయండి ఫ్రెండ్స్. నిజంగా రెడ్ కలర్లో ఉన్న ఎండుమిరపకాయలండి. అంటే ప్రత్యంగరాదేవికి ఎలా అయితే కనుక ఎండుమిరపకాయలు శక్తివంతమైన పరిహారం మంచిదో, అలాగే వారాహి అమ్మవారికి కూడా అండి మీరు ఇలాగా ఒక ఎండుమిరపకాయని తీసుకొని ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్. ఆ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటి అని అంటే, మీరు ఒక నోట్, రూపాయి నోట్ అండి, ఓకే, ఒక 50 రూపాయల నోటు కానీ, లేదంటే 100 రూపాయల నోటు కానీ, లేదంటే 20 రూపాయల నోటు కానీ, మీ దగ్గర ఏ నోటు ఉన్నా సరే ఒక రూపాయి నోటు తీసుకోండి. అందులో మీరు ఒక చిన్న పేపర్ మీద మీకు ఎంతైతే అమౌంట్ రావాలో, ఒక 1 lakh రావాలా, రావాల్సిన డబ్బు ఒక 2 lakhs రావాలా, ఒక 5 lakhs రావాలా, 10 lakhs రావాలా, వాళ్ళ పేరు, అంటే ఎవరి దగ్గర నుంచి రావాలా వాళ్ళ పేరు ప్లస్ అమౌంట్, లేదంటే అమౌంట్ మాత్రమే వేసినా కూడా పర్వాలేదు. వేసేసి ఆ వైట్ కలర్ పేపర్ మీద రెడ్ కలర్ పెన్నుతో రాసుకోండి. రాసి ఆ పేపర్ని మడిచేసి ఈ రూపాయి నోటు ఉంది కదా, ఆ రూపాయి నోటుకి మధ్యలో పెట్టేసి ఆ మధ్యలో అండి ఒక ఎండుమిరపకాయని కూడా, అంటే రూపాయి నోటుతో పాటు మీరు రాసిన పేపర్ పెడతారు మధ్యలో, దాంతోపాటు ఒక ఎండుమిరపకాయ అండి, ఒక్క ఎండుమిరపకాయ చాలు. ఎండుమిరపకాయని పెట్టేసి మీరు ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ కానీ, లేదంటే దారంతో కానీ కట్టేసి మీ పూజ గదిలో కానీ, లేదంటే మీ షెల్ఫ్లో కానీ ఎక్కడైనా సరే మీరు పెట్టచ్చు. పూజ గదిలో పెట్టితే ఇంకా కూడా మంచిదే. అలా పెట్టిన తర్వాత మీరు చూడండి ఫ్రెండ్స్, నిజంగా వీళ్ళు అసలు మన దగ్గర డబ్బు తీసుకురావడానికి ఇంత లేట్ చేస్తున్నారే. అసలు మనం అనుకుంటాం, చాలామందికి నమ్మకం ఉండకపోవచ్చు, అక్క ఇలా చేస్తే మన డబ్బు మనకు వచ్చేస్తుందా అని. ఒకసారి ప్రయత్నించడంలో తప్పు లేదండి. నిజంగా అమ్మవారి మీద నమ్మకం ఉంచి మీరు ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. మీకు 1 or 2 డేస్లోనే ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఒక పాజిటివ్ మెసేజెస్ వాళ్ళ దగ్గర నుంచి రావడం, అమ్మ ఒక రోజులో ఇచ్చేస్తాం, 2 రోజులు ఇచ్చేస్తాం అనడం, లేదంటే వాళ్ళే మనకి అకౌంట్లో వేసేయటం, ఇలాంటి విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత అలా మీ డబ్బు మీ దగ్గరికి వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు అని అంటే, ఆ ఎండుమిరపకాయని మీరు మామూలుగా
తుంచేసి డస్ట్బిన్లో పడేసేయండి. ఇంకా మీరు తీసుకున్న రూపాయి ఆ పేపర్ కూడా మీరు డస్ట్బిన్లో చించేసి పడేసేయచ్చు. మీరు తీసుకున్న రూపాయి నోట్ అండి, మీరు ఏదైనా సరే అనాథ పిల్లలకి కానీ ఒక 50 రూపాయలు 20 రూపాయలు తీసుకున్న మీరు ఒక లేని పిల్లలకి ఎవరికైనా సరే ఒక చిన్న వస్తువు ఏదైనా సరే కొని దానంగా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలా చేస్తే కనుక చాలా మంచి రిజల్ట్ అండి. మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి, మీకే తెలుస్తుంది. ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వారాహి.